మూడుముళ్ళ బంధం ఎపిసోడ్ 551. అభి డాక్టర్ వైపు చూసి, మీరు వెంటనే ఆపరేషన్ స్టార్ట్ చేయండి, ఇంకొక 10 మినిట్స్లో బిల్ అనేది క్లియర్ అవుతుంది అని చెప్పగానే వసు షాక్గా అభి వైపు చూస్తుంది. ఓకే సార్ అని డాక్టర్ అనగానే వసు అభి వైపు చూసి, వద్దు అభి గారు, నేనేదో ఒకలాగా అరేంజ్ చేస్తాను అని అనగానే అభి వసుధార వైపు సీరియస్గా చూస్తూ, మీకు ఇంకా అర్థం కావడం లేదా? ఇంకొక 10 మినిట్స్లో ఆపరేషన్ స్టార్ట్ చేయకపోతే అంకుల్ ప్రాణాలకి ప్రమాదం. ఇంకా మీరు ఏమీ మాట్లాడకండి అని చెప్పి డాక్టర్ వైపు చూసి, ఇంకా మీరు ఇక్కడే ఉన్నారేంటి, వెళ్ళండి, అంకుల్కి ఏదైనా జరిగితే నేను అస్సలు ఊరుకోను అని అభి సీరియస్గా చెప్పగానే డాక్టర్ అక్కడి నుండి హడావిడిగా వెళ్ళిపోతాడు. వసుధారకి ఏం చెప్పాలో అర్థం కాక అలాగే చైర్లో కూర్చుంటుంది. అభి వసుధార పక్కనే ఉన్న మరొక చైర్లో కూర్చుని, చూడండి వసుధార గారు, డబ్బు కన్నా ప్రాణం ఇంపార్టెంట్. నాకు అంకుల్ అంటే చాలా అభిమానం ఉంది. అలాంటి అంకుల్ ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని తెలిసి కూడా నన్ను ఏమీ చేయకుండా ఉండమంటారా? నిన్నే మీకు చెప్పాను, నేను కూడా మీ ఇంట్లో వాడేనని బామ్మగారు కూడా అన్నారు కదా, మరి ఇంకా ఎందుకు మీరిలా నన్ను పరాయివాడిలాగా చూస్తున్నారు అని అభి అనగానే, అయ్యో అది కాదు అభి గారు అని వసుధార అంటుంటే, ఇంకేమీ మాట్లాడకండి వస్తారా, అంకుల్కి ఏమీ కాదు, అలాగే ఇంకొకసారి అమౌంట్ గురించి నా దగ్గర మాట్లాడకండి అని చెప్పి వెంటనే చారీకి కాల్ చేసి, నా కార్లో చెక్ బుక్ ఉంది, తీసుకునిరా అని చెబుతాడు. చారీ చెక్ బుక్ తీసుకుని రాగానే దానిపైన అమౌంట్ రాసి సైన్ చేసి, వెళ్ళి బిల్ పే చేయని చెప్పి చారీకి ఇవ్వగానే చారీ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. వసు అభి వైపు చూసి, థ్యాంక్ యూ అభి గారు, రేపు మార్నింగ్ అమౌంట్ మీకు ఇచ్చేస్తాను అని అనగానే, ఇంకొకసారి మీరు అమౌంట్ గురించి మాట్లాడితే బాగోదు వస్తారా, మళ్ళీ చెప్తున్నాను, నేను చేసిన సహాయాన్ని నేనెప్పుడు వెనక్కి తిరిగి తీసుకోను, ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను, ఇంకొకసారి అమౌంట్ గురించి మాట్లాడకండి అని చెప్పి అభి ఆపరేషన్ థియేటర్ బయట అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. వసుధారకి ధర్మేంద్రకి ఏం జరుగుతుందో అన్న టెన్షన్లో ఉంటుంది. 2 అవర్స్ తర్వాత డాక్టర్ వచ్చి ఆపరేషన్ సక్సెస్ అయిందని చెప్పగానే అభి డాక్టర్ వైపు చూసి, థ్యాంక్ యూ డాక్టర్ అని అంటాడు. వెంటనే వసుధార కూడా డాక్టర్ వైపు చూసి, థ్యాంక్ యూ డాక్టర్ గారు అని అనగానే, నాకు కదమ్మా నువ్వు చెప్పాల్సింది, అభి గారికి చెప్పాలి, ఆ టైంలో సార్ వచ్చారు కాబట్టి ఇప్పుడు ఆపరేషన్ సక్సెస్ అయింది అని చెప్పగానే వసు అభి వైపు చూసి, థ్యాంక్ యూ అభి గారు, ఈరోజు మా నాన్న ప్రాణాలతో ఉండడానికి మీరే కారణం అని చెప్పగానే, మీరు థ్యాంక్స్ చెప్పి మళ్ళీ నన్ను పరాయివాడిని చేయకండి అని అంటాడు అభి. ఒక 1 అవర్ తర్వాత వేరొక రూమ్లోకి షిఫ్ట్ చేస్తాము, అప్పుడు మీ ఫాదర్ని చూడొచ్చు అని చెప్పగానే, నాన్నకి ఎప్పుడు స్పృహ వస్తుంది డాక్టర్ అని అడుగుతుంది వసు. రేపు మార్నింగ్ స్పృహలోకి వస్తారమ్మా, ఈరోజే కదా ఆపరేషన్ అయ్యింది అని చెప్పగానే, థ్యాంక్ యూ డాక్టర్ అని అంటుంది. ఇంకా డాక్టర్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఒక 1 అవర్ తర్వాత ధర్మేంద్రని వేరొక రూమ్లోకి షిఫ్ట్ చేయగానే అభి వసు ఇద్దరు కూడా రూమ్లోకి వెళ్తారు. ధర్మేంద్రని చూడగానే వసుధారికి కళ్ళల్లో నుండి నీళ్లు వస్తూ ఉంటాయి. ధర్మేంద్ర చేతిని పట్టుకుని, నాన్న మీకు ఏమీ జరగదు, మీకేమీ జరగనివ్వను కూడా, త్వరగా మీరు నార్మల్ అవ్వాలి, మళ్ళీ నాతో నార్మల్గా మాట్లాడాలి, త్వరగా రికవరీ అవ్వండి నాన్న అని ఏడుస్తుంటే, మెలకువగానే ఉన్న ధర్మేంద్రకి మొట్టమొదటిసారిగా వసు అలా ఏడుస్తుంటే ఎందుకో తన మనసుకి బాధగా అనిపిస్తుంది. ఒక క్షణం తను తన కన్న కూతుర్ని మోసం చేస్తున్నందుకు ఎందుకో మనసంతా మెలిపి తిప్పినట్లు అనిపిస్తుంటే ధర్మేంద్ర ఆలోచనలో పడిపోతాడు. వస్తారా ఏడుస్తుంటే అభి వసు వైపు చూసి, ప్లీజ్ వస్తారా, అంకుల్కి ఏమీ జరగలేదు కదా, రేపటిలోగా మళ్ళీ నార్మల్గా మాట్లాడతారు, నువ్వు బాధపడకు, ఎక్కువసేపు అంకుల్ దగ్గర ఉండడం కరెక్ట్ కాదు, పద అని చెప్పగానే వసు ధర్మేంద్ర దగ్గరికి వెళ్ళి ధర్మేంద్ర నుదుటిన చిన్నగా ముద్దు పెట్టుకుని, నాకు నువ్వు అమ్మమ్మ తప్ప ఎవరూ లేరు నాన్న అని మనసులో మాత్రం, విరాజ్ సార్ నా ప్రాణం, మీ ముగ్గురు తప్ప నా లైఫ్లో నాకంటూ ఎవరూ లేరు అని అనుకుని, నీకేదన్నా జరిగితే నేను అస్సలు భరించలేను నాన్న, ఈ కూతురి కోసమైనా నువ్వు త్వరగా స్పృహలోకి రావాలి అని చెప్పి వసుధార రూమ్లో నుండి బయటకు వచ్చేస్తుంది. వసుధార రూమ్ నుండి బయటకు వెళ్ళగానే అభి ధర్మేంద్ర వైపు చూసి, ఇంక మీరు కళ్ళు తెరవచ్చు మావయ్య అని అనగానే ధర్మేంద్ర కళ్ళు తెరుస్తాడు. చూశారు కదా మీ కూతురు మీ పైన ఎంత ప్రేమ పెంచుకుందో, ఇలాంటి కూతురున మీరు చిన్నప్పటి నుండి వదిలేసి తనని ఇబ్బంది పెట్టి తన దగ్గర నుండి డబ్బు లాక్కుని ఎంత బాధ పెట్టారు,
ఇంతకాలం మీరు మీ కూతుర్ని ఒక ఏటీఎం కార్డులాగా మాత్రమే చూశారు, కానీ ఏ రోజైనా కన్న కూతురులాగా చూసారా? కానీ మీ కూతురు మిమ్మల్ని మాత్రం తన కన్న తండ్రిలాగానే చూసుకుంటూ వచ్చింది. అందుకే తన జీవితంతో మీరు ఇంత ఆడుకున్నా కూడా తనింకా మిమ్మల్ని తన తండ్రిలాగానే భావిస్తుంది. ఇప్పటికైనా మీరు వస్తారా పైన నిజమైన ప్రేమను చూపిస్తే బాగుంటుందని నేను భావిస్తున్నాను. ఇంకా మీ ఇష్టం అని చెప్పి అభి కూడా రూమ్లో నుండి బయటకు వచ్చేస్తాడు. అభి బయటకు రాగానే ధర్మేంద్ర కళ్ళల్లో నుండి కన్నీళ్లు వస్తాయి. నిజంగా నువ్వు చెప్పింది నిజం బాబు. చిన్నప్పటి నుండి వసుధారని ఏ రోజు కూడా కన్న కూతురులాగా చూసుకోలేదు, కానీ తను ఈరోజు నేను ఇటువంటి పరిస్థితుల్లో ఉంటే తను ఎంతలా ఏడ్చిందో నా కళ్ళెదురుగా నేను చూశాను. ఇప్పటికీ కూడా నేను మారకపోతే నాలాంటి తండ్రి ఉన్నా లేనట్టే అని ధర్మేంద్ర తన కళ్ళల్లో నుండి వస్తున్న కన్నీళ్ళని తుడుచుకుని అలాగే కళ్ళు మూసుకుంటాడు. అభి బయటకొచ్చి వసుధార వైపు చూస్తాడు. తను మౌనంగా చైర్లో కూర్చుని వెనక్కి వాలి కళ్ళు మూసుకుని ఉంటుంది. ఇప్పటికి కూడా మీ నాన్న మారకపోతే వేస్ట్ వస్తారా? నిన్ను ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని ఒకే ఒక్క ఆలోచనతో నేను ఇలా బాధపడుతున్నాను తప్ప నిన్ను బాధ పెట్టడం నాకు కొంచెం కూడా ఇష్టం లేదు అని మనసులో అనుకుంటాడు అభి. టైం అనేది నెమ్మదిగా గడుస్తూ ఉంటుంది. ఇంకా టైం 9 అవుతుండగా అభి వసు దగ్గరికి వచ్చి, ఇంకా ఎంతసేపు ఇలా కూర్చునుంటారు? ఏదన్నా తిందరు కానీ పదండి వస్తారా అని అనగానే, నాకేమి వద్దు అభి గారు అని అంటుంది వసు. మీరిలా ఏమీ తినకుండా ఉంటే రేపు మీ నాన్నగారిని ఎవరు చూసుకుంటారు? ఈ విషయం బామ్మగారికి తెలిస్తే ఆమె తట్టుకోగలదా అని అనగానే, అవును, ఈ విషయం అమ్మమ్మకి ఎలా చెప్పాలి అని కంగారుగా అంటుంది వసుధార. మీరేమీ టెన్షన్ పడకండి, ముందు ఇంటికి కాల్ చేసి మీరు అంకుల్ పని మీద బయటకొచ్చామని చెప్పండి అని అనగానే వెంటనే తన బ్యాగ్ తీస్తుండగా తనకి తన మొబైల్ మిస్ అయిందని గుర్తుకొచ్చి, నా మొబైల్ మిస్ అయింది అభి గారు అని అంటుంది. అయ్యో అవునా, ఎప్పుడు అని ఏమీ తెలియనట్టు అంటాడు అభి. ఇందాక ఇక్కడే హాస్పిటల్లో అని అనగానే, సరే అయితే ఇక్కడే అంటున్నారు కాబట్టి నేను ఒకసారి సీసీ కెమెరాలో చెక్ చేస్తాను, మీరు టెన్షన్ పడకండి, నా మొబైల్ నుండి ఇంటికి కాల్ చేసి మాట్లాడండి అని చెప్పి అభి తన మొబైల్ ఇస్తాడు. ఇంకా వసు అభి మొబైల్ తీసుకుని సుశీల గారికి కాల్ చేస్తుంది. పార్వతి గారు పడుకున్నారు అని సుశీల చెప్పగానే, సరే అయితే నేను నాన్న రేపు ఉదయం ఇంటికి వస్తాము అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది వసు. సరే ఇంకా ఏమన్నా తిందురు కానీ పదండి, ఇలాగే ఉంటే మీరు హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సి వస్తుంది అని అభి చిన్నగా నవ్వుతూ అంటుంటే ఇంకా వస్తారికి కూడా అదే నిజమని అనిపిస్తుంది. ఈ టైంలో నేను స్ట్రాంగ్గా ఉండాలి, లేకపోతే నాన్నని అమ్మమ్మని ఎవరు చూసుకుంటారు? విరాజ్ సార్ కూడా దగ్గరగా లేరు అని మనసులో అనుకుని ఇంకా చైర్లో నుండి లేచి నుంచుంటుంది. అభి వసు ఇద్దరు కూడా హాస్పిటల్ దగ్గరలో ఉన్న క్యాంటీన్కి చేరుకుంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో తిన్నాను అన్నట్టుగా వస్తార కొంచెం తింటుంది. అభి కూడా కొంచెం తిని మళ్ళీ ఇద్దరు కూడా హాస్పిటల్కి వస్తారు. మీరింకా ఇంటికి వెళ్ళండి అభి గారు, నాన్న నేను చూసుకుంటాను అని అనగానే, మిమ్మల్ని ఒంటరిగా వదిలేసి నేను ఎలా వెళ్తాను వస్తారా? అయినా ఇప్పుడు నాకు ఇంపార్టెంట్ వర్క్ ఏమీ లేదు. ఇలా రాత్రిపూట ఒక అమ్మాయిని హాస్పిటల్లో ఒంటరిగా వదిలేసి వెళ్ళడం సంస్కారం కాదు. మార్నింగ్ అంకుల్కి మెలకు వచ్చే వరకు నేను కూడా ఇక్కడే ఉంటాను అని చెప్పగానే వసుకి ఏం చెప్పాలో అర్థం కాదు. అభి వైపు చూసి నా మొబైల్ అని అంటుంటే, నేను ఆల్రెడీ డాక్టర్కి చెప్పాను, వాళ్ళు స్టాఫ్కి చెప్పి చెక్ చేపిస్తామని చెప్పారు, మీరు టెన్షన్ పడకండి, అంకుల్కి స్పృహ వచ్చేటప్పటికి మార్నింగ్ అవుతుంది, నైట్ అంతా ఇలా కూర్చుని ఉంటే మీ హెల్త్ డిస్టర్బ్ అవడం తప్ప ఏమీ ఉండదు, హాస్పిటల్స్ రూమ్స్ ఉంటాయి, మీకోసం నేను రూమ్ తీసుకుంటాను, ఈ రోజు నైట్కి రూమ్లోనే రెస్ట్ తీసుకొని అని అభి చెప్పగానే వద్దు అంటుంది వసుధార. చూడండి, నైట్ అంతా ఇలా కూర్చుని ఉండలేరు, ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి అభి వెళ్ళి కొంత సమయం తర్వాత వచ్చి, నేను డాక్టర్తో మాట్లాడాను, అంకుల్ దగ్గర నైట్ 2 నర్సులుంటారని చెప్పారు, పదండి అని చెప్పగానే వసు మౌనంగా లేచి నుంచుంటుంది. ఇంకా అభి వసుధారని హాస్పిటల్లో ఉన్న స్పెషల్ రూమ్స్ దగ్గరికి తీసుకుని వెళ్ళి ఒక రూమ్ చూపించి, ఈ రోజు నైట్ ఈ రూమ్లోనే రెస్ట్ తీసుకోండి, నేను పక్క రూమ్లోనే ఉంటాను, మీ మొబైల్ దొరికితే నేను వచ్చి డోర్ నాక్ చేస్తాను, లోపల డోర్ లాక్ చేసుకోండి, జాగ్రత్త అని చెప్పగానే ఇంకా వసు అభి వైపు చూసి థ్యాంక్ యూ అభి గారు అని చెప్పి తను రూమ్లోకి వెళ్ళిపోతుంది.
అభి కూడా వసు పక్కనే ఉన్న మరొక రూమ్లోకి వెళ్ళి తన పాకెట్లో నుండి మొబైల్ తీసి వసు మొబైల్కి చిన్న ట్రాకర్ కనెక్ట్ చేసి వసుకి కనిపించకుండా సెట్ చేస్తాడు. కొంత సమయం తర్వాత వసుధార రూమ్ దగ్గరికి వచ్చి డోర్ లాక్ చేయగానే వసు వచ్చి డోర్ ఓపెన్ చేస్తుంది. మీ మొబైల్ దొరికింది, ఇదిగోండి అని అనగానే ఎక్కడా అని ఆశ్చర్యంగా అడుగుతుంది వసు. ఎవరో ఒక చిన్న బాబు చూసుకోకుండా మీ మొబైల్ తీసుకున్నాడంట, అది సీసీ కెమెరాలో తెలిసింది. స్టాఫ్ మీ మొబైల్ తీసుకుని నాకు ఇచ్చారు అని చెప్పగానే థ్యాంక్ యూ అభి గారు అని అంటుంది వసు. సరే, మీరు లోపలికి వెళ్ళి డోర్ లాక్ చేసుకొని ఏదన్నా అవసరం ఉంటే నేను కాల్ చేస్తాను, మీ నెంబర్ అని అనగానే ఇంకా వసుధార తన నెంబర్ అనేది అభికి చెప్తుంది. అభి వెంటనే తన మొబైల్ నుండి వసు నెంబర్కి రింగ్ ఇస్తాడు. నా నెంబర్ సేవ్ చేసుకోండి, ఏదైనా అవసరమైతేనే నేను కాల్ చేస్తాను, లేకపోతే డోర్ అనేది ఓపెన్ చేయకండి, సరేనా, జాగ్రత్త, టేక్ కేర్ అని అనగానే ఓకే అని చెప్పి వసు లోపలికి వెళ్ళి డోర్ లాక్ చేసుకుంటుంది. అభి కూడా తన రూమ్లోకి వెళ్ళి కూర్చుని ఇప్పుడు తప్పకుండా నువ్వు విరాస్కి కాల్ చేస్తావు అని మనసులో అనుకుంటూ ఉంటాడు. అప్పటికి టైం 10 దాటుతుంది. వసుధార రూమ్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ విరాస్ నెంబర్కి కాల్ చేస్తుంది. కానీ విరాస్ ఫోన్ నాట్ రీచబుల్ అని వస్తుంది. ఇంకా వసు కొంచెం సేపు ఆలోచించి ఈ టైంలో విరాస్ సార్ ఆస్ట్రేలియాకి వెళ్ళడానికి ఫ్లైట్లో ఉన్నట్టున్నారు, అసలే ఆస్ట్రేలియాలో వర్క్లో బిజీగా ఉంటారు, నేను ఇక్కడ జరిగింది చెప్పగానే వర్క్ అంతా వదిలేసి వచ్చేస్తారు, అలా జరగడానికి వీల్లేదు, ఇప్పుడు నాన్నకి బాగానే ఉంది కదా, విరాస్ సార్ వచ్చిన తర్వాత అమౌంట్ తీసుకుని అభి గారికి ఇచ్చేస్తే సరిపోతుంది, మళ్ళీ విరాస్ సార్ని ఎందుకు కంగారు పెట్టడం, విరాస్ సార్కి జరిగింది చెప్తే మళ్ళీ నేను ఎలా ఉన్నానో అని టెన్షన్ పడి అక్కడ వర్క్ పైన కాన్సన్ట్రేషన్ చేయలేరు, నెమ్మదిగా విరాస్ సార్ వచ్చిన తర్వాత సార్కి నిజం చెప్పాలి అని మనసులో అనుకుంటుంది. విక్రమ్ వాళ్ళు షాపింగ్ అంతా కంప్లీట్ చేసుకుని ఫామ్ హౌస్కి చేరుకుంటారు. స్టీఫెన్ విక్రమ్ని పిలిచి సార్ మీ మొబైల్ అని అనగానే ఓకే అని చెప్పి విక్రమ్ తన మొబైల్ తీసుకుని ఎవరెవరు కాల్ చేశారా అని చెక్ చేయగానే అందులో వసుధార నెంబర్ కనిపించగానే ఇదేంటి, వసుధార నాకు కాల్ చేసిందా ఎప్పుడు అని టైం చూసేసరికి ఎప్పుడో ఈవినింగ్ వసుధార నుండి కాల్ రావడం చూసి హోషిట్, వసుధార ఈవినింగ్ కనుక కాల్ చేసింది, నేను చూసుకోలేదు అని అనుకుని వెంటనే వసుధారకి కాల్ చేస్తాడు విక్రమ్. హలో ఫ్రెండ్స్, స్టోరీలో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అనుకుంటున్నారు. మీకు నేను ఆల్రెడీ ముందే చెప్పాను, విరాస్కి వసుధారకి ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది. వసుధార విరాస్ వైఫ్ మాత్రమే. అభి వసుధారని పెళ్లి చేసుకోవడం కుదరదు. అభి తన ప్లాన్స్ వేస్తాడు, కానీ విరాస్ వన్స్ ఇండియా నుండి తిరిగి వచ్చిన తర్వాత అభి వేసిన ప్లాన్స్ అనేవి రివర్స్ అవుతాయి. ప్రతి ఒక్కరూ మీకు మీరుగా ఊహించుకోకండి.